భారత్ బంజారా న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయని బషీరాబాద్ ఎంపీటీఓ రాఘవులు అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఏక్మై మంథన్ గౌడ్, తాండా తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 54 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అదేవిధంగా వివిధ గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీలను ఆయన పరిశీలించారు. నా పేరు జె రాఘవులు, ఎంపీడీఓ బషీరాబాద్. ఇప్పుడు మండలంలో మొత్తము ఇక్కడ 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 54 స్కూళ్ళలో ఈ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మెయిన్గా ఇది డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, అదనపు గదుల రిపేర్స్, ఇవన్నీ ఎలక్ట్రిషియన్ పని ఇవన్నీ జరుగుతున్నాయి. అన్ని పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ఈ పాఠశాలలు తెరిచే లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగా అందరము దీని విషయంలో ముమ్మరంగా ఎంఈఓ, నేను, ఏఈపీఆర్ వీళ్ళందరూ తిరిగి ఈ పనులను చేయిస్తున్నాము. ఇక్కడ 5 పాఠశాలలు కూడా ఇక్కడ మొదటిగా ప్రారంభం చేయడానికి సిద్ధంగా చేస్తున్నాం. ఇందులో మందన్గోడు, తాండా పాఠశాల కూడా ఉన్నది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రికల్ పనులు అండ్ ఇది రిపేర్స్, వాష్రూమ్స్ రిపేర్స్, అన్నీ నీటి సరఫరా గురించి మొత్తం పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఏ పాఠశాలలో వర్క్ దగ్గర పడ్డది? ఇప్పుడు స్కూల్ మొదలవుతుంది కదా, జూన్. ఇప్పుడు బషీరాబాద్ మండల హెడ్ క్వార్టర్లో కొన్ని పాఠశాలలు ముమ్మరంగా జరుగుతున్నది. మంతన్గోడ తాండా, అలాగే ఎక్మై, ఇక్కడ నందనాయక్ తాండా, ఈ కాసింపూరు, ఈ గ్రామాల్లో అది పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగతా పాఠశాలలు కూడా పనులు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. అవి కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ పాఠశాలలు తెరిచినాక కూడా ఈ పనులు జరుగుతాయి. ఇంకా రేపటి నుంచి స్కూళ్ళు కూడా ఓపెన్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి హెడ్ మాస్టర్స్ వీళ్ళంతా మహిళా సంఘాల వాళ్ళు అది దగ్గరుండి చేయిస్తారు. అప్పుడు ఈ పనులు కూడా తొందరగా పూర్తవుతాయని చెప్పి మేము నమ్మకంగా ఉన్నాం. ఈ స్కూల్ ప్రారంభం అవుతుంది ఈ నెలలోనే. అందులో భాగంగా ఈ స్కూల్లో పాఠశాల ప్రారంభించడం దానికంటే ముందు స్కూల్లో పనులు అయ్యేటట్లు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. అందుకు ఖచ్చితంగా అది పైనుంచి ఆదేశాలు కలెక్టర్ నుంచి ఉన్నాయి. దానికి దృష్టిలో పెట్టుకొని దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము. తొందరగా పూర్తయ్యే విధంగా చూస్తున్నాము.